ఇది ఇంకొక మిస్టరీ. అంటే తప్పు జరిగిందని కనిపిస్తా ఉంది కదా, అతడి ఐడిని కనిపించకుండా చేశారు, అతని డేటాను మాయం చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్ లో మార్పులు ఇష్టానుసారంగా, ఆయన పేరు లేదు. నిజంగా ఈ క్యాండిడేట్ గన మెరిట్ ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అంటే తప్పు జరిగిందనేగా. అతని ఐడి ఎందుకు కనిపించకుండా చేశారు, అతని డేటాను ఎందుకు మాయం చేశారు, మెరిట్ లిస్ట్ నుంచి తన పేరుని ఎందుకు తొలగించారు, కాల్ లెటర్ ఎందుకు పంపలేదు, క్వశ్చన్స్ ఇవి. ఆ మనిషి కోర్టుకు పోయినా నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని. కీలక బాధ్యతలను అవుట్ సోర్స్ ఉద్యోగులకు ఇవ్వడం, రెండోది అతడి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా పోస్టు ఇవ్వకపోవడం, మూడోది అతడి వివరాలను మాయం చేయడం. తప్పులు జరగకపోతే ఇవన్నీ ఎందుకు జరిగాయి అని అడుగుతా ఉన్నా. అంటే దీని అర్థం పేపర్ లీక్ అయినట్టేగా, ఒప్పుకున్నట్టేగా మీరు కూడా. మరి ఈ లీక్ ఇంతటితో ఆగిపోయిందా? ఈ లీక్ ఇంకా ఎంత డెప్త్ లేకపోయింది? ఎంతమందికి ఈ లీక్డ్ పేపర్ చేరింది? ఆ లీక్డ్ పేపర్ పొందిన వాళ్ళు ఎంతమంది పరీక్షలు రాశారు? ఇవన్నీ కూడా రావాల్సిన సమాధానాలు. ఆ మనిషి కోర్టుకు పోయాడు, కోర్టులో ఆ మనిషి నవీన్ సబ్మిట్ చేసిన వివరాలు ఇవి. ఈ వివరాలు చూస్తే ఈ వివరాల్లో ఆయన సబ్మిట్ చేస్తూ ఆయన అడిగాడు, కోర్టులో ఆయన అడిగాడు, నా ఐడి కనిపించకుండా చేశారు, నా డేటాను మాయం చేశారు, మెరిట్ లిస్ట్ నుంచి నా పేరు తొలగించినారు. వీళ్ళేమంటారు ఈ ప్రశ్నలకు అన్ని. కానీ చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఏమిటో తెలుసా? చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి రాలేదంట, అందుకనే ఈయనకు ఉద్యోగం ఇవ్వలేదంట అని వీళ్ళు కారణాలు చెప్తా ఉన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి రాకపోయి ఉంటే అది వాస్తవమే అయితే ఆయన కోర్టుకి ఎందుకు పోతాడయా? కోర్టుకి ఎందుకు పోతాడు? నిజంగా వీళ్ళు చెప్పినది వాస్తవమే అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు తాను రాలేదు కాబట్టి అందుకే ఆయనకు ఉద్యోగం మేము ఇవ్వలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నమాట వాస్తవమే అయితే ఆయన కోర్టుకి ఎందుకు పోతాడు?